జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు విరచిత ఆత్మబోధ. పరిచయం. శంకర విరచితమైన ఈ ఆత్మబోధ మోక్షాపేక్షితులకై రచించబడినది. సమస్త వేదాంతాన్ని సారవంతంగా ఇందు తెలియజేశారు. మానవ కల్పితమైన ఉపాధి భేదం తొలగిపోతే మిగిలేది పరమాత్మతత్వమేనని సాగే ఈ బోధలో ఉపనిషత్తుల భావాలు అనేకం పొందుపరచబడినాయి. నిగూఢమైన తత్వాన్ని అనేక ఉపమానాలతో సరళం చేసి అందించిన బోధయే ఈ ఆత్మబోధ. మొదటి శ్లోకం. తపస్సు చేత పాపాలను నశింపజేసుకొని రాగద్వేషాలను విడిచిపెట్టి శాంతించిన మనసుతోనున్న మోక్షాపేక్ష గల వారి కొరకు ఆత్మబోధ చెప్పబడుతున్నది. ఇతర సాధనలన్నిటికన్నా మోక్షాన్ని పొందటానికి సాక్షాత్ సాధనము, ఏకైక సాధనము జ్ఞానమే. వంట చేయటానికి నిప్పు ఎలాగో అలాగే జ్ఞానం లేనిదే మోక్షం లేదు. పరస్పర విరుద్ధమైనవి కాదు గనుక కర్మ అజ్ఞానాన్ని నశింపచేయలేదు. వెలుగు చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు. ఆత్మ అజ్ఞానం వల్ల పరిమితమైనట్లు కనిపిస్తుంది. అజ్ఞానం నశిస్తే మేఘాలు తొలగిన సూర్యునిలాగా ఆత్మ స్వయంగా తనకు తానుగా ప్రకాశిస్తుంది. అజ్ఞానం వల్ల మలినమైన జీవుడు జ్ఞానాభ్యాసంతో నిర్మలుడవుతున్నాడు. ఆ తర్వాత మురికి నీటిని శుద్ధం చేసిన చిల్లగింజ గంధం మురికితో పాటు తాను కూడా తొలగిపోయినట్లు ఈ జ్ఞానాభ్యాసం కూడా తొలగిపోతుంది. ఈ జగత్తంతా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది. నిజంగా ఈ జగత్తు స్వప్నం వంటిదే. కలకంటున్నంతసేపు కలలోని విషయాలన్నీ సత్యంగా అనిపిస్తాయి. మేలుకోగానే అవి అన్నీ అబద్ధమే. సమస్త సృష్టికి ఆధారమైన ఏకమైన బ్రహ్మంను తెలుసుకోనంత వరకు సూర్యరశ్మి కారణంగా ముత్యపు చెప్ప వెండిలాగా భ్రమగొలుపుతున్నట్లు ఈ జగత్తు సత్యమనే భ్రమ కలిగిస్తూనే ఉంటుంది. నీటి యందు బుడగలు పుట్టి కొంతసేపు ఉండి ఆ నీటిలోనే కలిసిపోయినట్లు సర్వానికి ఆధారము, అధిష్టానము అయిన పరమాత్మ యందు ఈ జగత్తు పుట్టి కొంతకాలం ఉండి ఆ పరమాత్మలోనే కలిసిపోతున్నది. బంగారం నందు అనేక రకాల ఆభరణములు కల్పించబడినట్లు నిత్యము సర్వవ్యాపకము సచ్చిత్ స్వరూపము అయిన పరమాత్మయందు అన్ని విధాలైన స్వరూపాలు కల్పించబడినవి. ఆకాశంలాగా సర్వవ్యాపకుడు శాసకుడు అయిన పరమాత్మ ఉపాధులతో కూడియుండి ఆ ఉపాధి భేదాల వల్ల అనేకంగా భిన్నంగా తెలుస్తున్నాడు. ఉపాధులను తొలగించి చూస్తే కేవల పరమాత్మగానే ఉండిపోతున్నాడు. అనేక ఉపాధుల యొక్క తాదాత్మ్యం కారణంగానే నీటిలో రుచి, రంగు మొదలగు భేదాలు కలిగినట్లు ఆత్మలో జాతి, వర్ణ, ఆశ్రమ మొదలగు భేదాలు ఆరోపించబడుతున్నాయి. పంచభూతాలు పంచీకరణ చెంది ఈ స్థూల శరీరం తయారై గత జన్మలలోని ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుసరించి సుఖ దుఃఖాలను అనుభవించటానికి క్షేత్రమై ఉన్నది. పంచప్రాణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అపంచీకృత పంచభూతాల నుండి వచ్చినవి. ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరం అవుతున్నది. ఇది అనుభవాలు పొందటానికి సాధనం. అనాది అనిర్వచనీయము అయిన అవిద్యనే కారణ శరీరం అంటారు. ఈ స్థూల, సూక్ష్మ, కారణ ఉపాధులు మూడింటికి వేరుగా ఉండేదే ఆత్మ. ఒక స్ఫటికాన్ని నీలవస్త్రంపై ఉంచినందువల్ల అది కూడా నీలవర్ణంగా కనిపిస్తుంది. అలాగే పంచకోశాల తాదాత్మ్యం వల్ల పరిశుద్ధమైన ఆత్మ వాటి గుణాలను తనపై ఆరోపించుకొని వాటిలాగే ఉంటుంది. పొట్టుతో కూడిన వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసినట్లు పంచకోశాలతో జీవభావం నుండి యుక్తి చేత శుద్ధమైన ఆత్మను వేరు చేయాలి. ఆత్మ సర్వవ్యాపి అయినప్పటికీ అంతటా ప్రకాశించదు. మలినం లేని అద్దంలోనే ప్రతిబింబం కనిపించినట్లు శుద్ధ బుద్ధి అందే ఆత్మ ప్రకాశిస్తుంది. ప్రకృతిమయమైన దేహేంద్రియ మనోబుద్ధులకు వేరైనదిగాను వాటి వృత్తులకు సాక్షి అయినదిగాను
దేశ పాలనలో రాజు వంటి దానిగా ఆత్మను కూడా తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా మేఘాలు కదులుతుంటే చంద్రుడు పరిగెడుతున్నట్లు ఉంటుందో అలాగా ఇంద్రియాలు చెరిస్తూ ఉంటే అజ్ఞానులు ఆత్మయే చెరుస్తున్నట్లుగా భావిస్తారు. సూర్యుని వెలుగులో జనులు ఏ ప్రకారంగా వారి వారి పనులు చేసుకుంటారో అలాగే ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. ఆకాశంలో నీలం మొదలగు వర్ణములున్నట్లు ఎలా భ్రమ కలుగుతున్నదో అలాగే శుద్ధమైన సచ్చిదానంద స్వరూప ఆత్మయందు అవివేకం చేత దేహేంద్రియ గుణాలు కర్మలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. నీరు చెలిస్తుంటే నీటి యందు ప్రతిబింబించిన చంద్రుడు చెలిస్తున్నాడని అవివేకులు ఎలా భ్రమపడుతున్నారో అలాగే ఆత్మనని తెలియని అజ్ఞానం వాళ్ళ మనస్సు యొక్క కర్తృత్వ భోక్తృత్వాలను ఆత్మయందు ఆరోపిస్తున్నారు. రాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలగునవి బుద్ధి పనిచేస్తున్నంత కాలము సత్యమనిపిస్తుంది. సుషుప్తిలో బుద్ధి నశించటంతో అవి లేకుండా పోతున్నాయి. అందువల్ల అవి బుద్ధి ధర్మాలే కాని ఆత్మధర్మాలు కాదు. సూర్యునికి తేజస్సు, నీటికి చల్లదనం, అగ్నికి వేడి ఎలా సహజమో అలాగే ఆత్మకు ఎప్పుడూ ఉండటం, సర్వం తెలియటం, ఎప్పుడూ ఆనందంగా ఉండటం, శాశ్వతత్వం, శుద్ధత్వం సహజ లక్షణాలు. ఆత్మ యొక్క సత్తంశ, బుద్ధి యొక్క వృత్తి అనే రెండూ కలిసి అజ్ఞానం చేత నేను తెలుసుకొనుచున్నాను అనే భావనను కలిగిస్తున్నాయి. ఆత్మ ఏ పని చేయదు. బుద్ధికి స్వయంగా తెలుసుకునే శక్తి లేదు. అయినప్పటికీ భ్రమలో ఉన్న జీవుడు నేను తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను అంటున్నాడు. త్రాడును పాముగా భ్రమించినవాడు భయకంపితుడైనట్లు ఆత్మను జీవుడుగా భ్రమపడటం వల్లనే భయాలకు, బాధలకు లోనవుతున్నాడు. నేను జీవుణ్ణి కాదు పరమాత్మనే అని తెలుసుకున్నవాడు భయం లేని వాడవుతాడు. ఒక దీపం కుండ మొదలగు జడవస్తువులను ప్రకాశింపజేసినట్లు ఆత్మ ఒక్కటే బుద్ధి మొదలగు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఇంద్రియాలు జడం కనుక అవి తమకు తాముగా ప్రకాశించలేవు. వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు. అలాగే జ్ఞానస్వరూప ఆత్మను తెలుసుకొనుటకు వేరొక జ్ఞానం అవసరం లేదు. ఇది కాదు, ఇది కాదు అనే వాక్యాల ద్వారా అన్ని ఉపాధులను త్రోసివేసి జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని మహావాక్యాల విచారణ ద్వారా గ్రహించాలి. శరీర మనోబుద్ధులన్నీ అజ్ఞానం చేత కల్పించబడినవి. నీటి బుడగవలే నశించిపోయేవి. వీటికి వేరుగా నేను పరిశుద్ధమైన బ్రహ్మమును అని తెలుసుకో. ఈ దేహం కన్నా నేను వేరైన వాణ్ణి కనుక నాకు పుట్టుక లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. ఇంద్రియాల కన్నా వేరైన వాణ్ణి కనుక శబ్దాది విషయాలతో నాకు సంగభావం లేదు. నేను మనస్సును కాదు కనుక నాకు దుఃఖము, రాగద్వేషాలు, భయము మొదలగునవి లేవు. ప్రాణము, మనస్సు లేనందువల్ల పరిశుద్ధుడనని శృతులు శాసించి చెబుతున్నాయి. నేను నిర్గుణుడను, ఏ కర్మలు చేయనివాడను, నిత్యుడను, నిర్వికల్పుడను, నిరంజనుడును, వికారాలు లేనివాడను, ఆకారం లేనివాడను, నిత్యముక్తుడును, నిర్మలుడును. నేను ఆకాశంలాగా బయట లోపల అంతటా వ్యాపించియున్నాను. నేను చ్యుతి లేనివాడను. నేను ఎల్లప్పుడూ అన్నింటా సమంగా ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాణ్ణి కాదు. నిస్సంగుడును, నిర్మలుడును, అచలుడును. సత్యం, జ్ఞానం, అనంతం అను లక్షణాలు గల నిత్య, శుద్ధ, ముక్త, ఏక, అఖండ, ఆనంద, అద్వయ పరబ్రహ్మం ఏది కలదో అది నేనే. బ్రహ్మమునే నేను అని నిరంతరము అభ్యాసం చేయటం వల్ల ఆ వాసనా ప్రభావం ఔషధం రోగాన్ని నిర్మూలించినట్లుగా
అవిద్యను, అవిద్య వల్ల కలిగే విక్షేపాన్ని నిర్మూలిస్తుంది. ఏకాంత ప్రదేశంలో కూర్చొని వైరాగ్యంతో, ఇంద్రియ నిగ్రహంతో అద్వయము, అనంతము అయిన ఆత్మను గురించి అనన్య చిత్తంతో ధ్యానించాలి. బుద్ధిమంతుడు సమస్త దృశ్య ప్రపంచాన్ని బుద్ధి చేత ఆత్మయందు లయింపజేసి నిర్మల ఆకాశంలాగా ఏకమైన ఆత్మ నిర్లిప్తమని భావించాలి. నామరూపాలను తొలగించి చూసే నేర్పు కలిగి పరమార్థమును గ్రహించిన వాడే సచ్చిదానంద స్వరూప ఆత్మగా, బ్రహ్మముగా, ముక్తుడుగా, ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. పరమాత్మయందు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే భేదాలు లేవు. చిదానంద స్వరూపము గనుక స్వయంగానే ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ ప్రకారంగా ఆత్మ అనేది అరణిలో నిరంతరము ధ్యానమదనం సాగిస్తుంటే జనించే అగ్నిలో అజ్ఞానమనే సమస్త ఇంధనము దహించబడుతుంది. అరుణ కిరణముల చేత అంతవరకు ఉన్న చీకటి నశించిపోగా సూర్యుడు స్వయంగా ఆవిర్భవించినట్లు జ్ఞానమదనంతో అంతవరకు ఉన్న అజ్ఞానం తొలగిపోగా స్వయంగా ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ నిజంగా ఎల్లప్పుడూ పొందబడే ఉన్నా అజ్ఞానం వల్ల పొందబడనట్లుగా ఉన్నది. అజ్ఞానం నశించిపోతే కంఠం నందే ఉన్నా పోయిందనుకున్న గొలుసు దొరికినట్లు ఆత్మ ప్రాప్తించినట్లు భాషిస్తుంది. చెట్టుమొద్దు భూతం వలె కనిపించినట్లు భ్రాంతి చేత బ్రహ్మమే జీవుడుగా కనిపిస్తున్నాడు. జీవుని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అజ్ఞానం వల్ల కలిగిన జీవభావం తొలగిపోతుంది. ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవటం వల్ల కలిగిన జ్ఞానం చేత నేను, నాది అనే అజ్ఞానం దిక్కులు తెలియని భ్రమ తొలగిపోయినట్లు తొలగిపోతుంది. పరిపూర్ణ ఆత్మజ్ఞానం కలిగిన యోగి సమస్త జగత్తు తనయందే ఉన్నట్లు సర్వము ఏకమైన ఆత్మగా తన జ్ఞాననేత్రంతో చూస్తాడు. కుండలు మొదలైనవన్నీ మట్టి తప్ప మరేమీ కాదు. అలాగే ఈ సమస్త జగత్తు ఆత్మ తప్ప మరేమీ కాదు. ఆత్మ కన్నా వేరుగా కొంచెము కూడా ఏమీ లేదు. ఇక్కడ చూడబడేదంతా ఆత్మయే. జీవభావం నుండి విడుదల పొందిన విద్వాంసుడు పూర్వపు నిరంతర బ్రహ్మచింతనతో బ్రహ్మమే అవుతున్నాడు. రాగద్వేషాలనే రాక్షసులను వధించి మోహమనే సాగరాన్ని జ్ఞానయోగి శాంతితో కూడినవాడై ఆత్మారాముడిగా విరాజిల్లుతున్నాడు. బాహ్య ప్రపంచంలోని అనిత్యమైన విషయాలందలి ఆసక్తిని విడిచిపెట్టి ఆత్మానందంలోనే నిలిచిన ఆత్మజ్ఞాని కొండయందలి దీపంలాగా తనలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. ఉపాధులతో కూడి ఉన్నప్పటికీ ఆత్మజ్ఞాని ఆకాశంలాగా ఆ ఉపాధి ధర్మాలకు అంటకుండా ఉంటాడు. అన్నీ తెలిసినా మూడిని వలె ఉంటాడు. వాయువులాగా దేనితోనూ సంఘభావం లేకుండా సంచరిస్తుంటాడు. జలం జలంలోనూ, ఆకాశం ఆకాశంలోనూ, అగ్ని అగ్నిలోనూ కలిసిపోయినట్లుగా ఉపాధులు నశించిన ఆత్మజ్ఞాని విష్ణువు యందు పూర్తిగా కలిసిపోతాడు. ఏది లభిస్తే అంతకన్నా గొప్ప లాభం మరొకటి లేదో, ఏ సుఖాన్ని పొందితే అంతకన్నా గొప్ప సుఖం మరొకటి లేదో, ఏ జ్ఞానాన్ని పొందితే అంతకన్నా గొప్ప జ్ఞానం మరొకటి లేదో అది బ్రహ్మమేనని చక్కగా ధ్యానించు. సదా విచారణ చెయ్యి. దేనిని చూచిన తర్వాత ఇక చూడవలసింది మరొకటి లేదో, దేనిని అనుభవించిన తర్వాత ఇక మళ్ళీ పుట్టుక అనేది ఉండదో, దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోదగినది మరొకటి లేదో అదే బ్రహ్మము అని తెలుసుకో. పైన క్రింద అన్ని దిక్కులా నిండియున్న అనంతము, నిత్యము, ఏకము, అద్వయము అయిన సచ్చిదానంద స్వరూపం ఏది కలదో అది బ్రహ్మమేనని తెలుసుకో. వేదాంతమునకు పరమావధి అయి ఏకము, నాశరహితము, అఖండ ఆనంద స్వరూపము అయినది ఏది కలదో దానిని ఇది కాదు, ఇది కాదు అని తొలగించి చూడటం ద్వారా
బ్రహ్మము అని తెలుసుకో. బ్రహ్మానుభూతి ద్వారా పొందిన అఖండమైన ఆనందంలో స్వల్పమైన ఆనందాన్ని మాత్రమే బ్రహ్మాది దేవతలు పొందుతున్నారు. సమస్త వస్తువుల యందు బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. దానివల్లనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. కనుక పాలయందు వెన్నలాగా బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నది. స్థూల సూక్ష్మములు కానిది, పొడుగు పొట్టి కానిది, పుట్టుక నాశనం లేనిది, రూపం గుణం వర్ణం పేరు లేనిది ఏది కలదో అదియే బ్రహ్మము అని తెలుసుకో. దేని ప్రకాశం వలన సూర్యచంద్రాదులు ప్రకాశించుచున్నారో, ఏ సూర్యచంద్రాదుల చేత ఏది నిజంగా ప్రకాశించటం లేదో, దేని చేత ఈ సమస్త జగత్తు ప్రకాశిస్తున్నదో అదే బ్రహ్మము అని తెలుసుకో. ఎర్రగా కాలిన ఇనపగుండులో అగ్ని ఎలా వ్యాపించి ప్రకాశిస్తున్నదో అలాగే బ్రహ్మము సమస్త జగత్తుకు లోపల బయట అంతటా వ్యాపించి స్వయంగా ప్రకాశిస్తున్నది. జగత్తుకు విలక్షణమైనది బ్రహ్మము. బ్రహ్మము కన్నా వేరుగా కొంచెం కూడా ఏమీ లేదు. బ్రహ్మము కన్నా అన్యంగా ఏదైనా గోచరించితే ఎడారిలోని ఎండమావులలాగా మిథ్యే. చూడబడే వినబడేదంతా ఏది ఉన్నదో అది బ్రహ్మము కన్నా అన్యమైనది కాదు. తత్వజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల, జ్ఞానానుభూతి వల్ల ఆ బ్రహ్మము సచ్చిదానందము, అద్వయము అని అనుభవానికి వస్తుంది. సర్వవ్యాపకమై సచ్చిత్ స్వరూపమైన ఆత్మను జ్ఞాననేత్రముల ద్వారానే చూడ వీలవుతుంది. అజ్ఞానంతో కూడిన నేత్రములతో చూడ వీలుపడదు. ప్రకాశిస్తున్న సూర్యుని అంధుడు చూడలేనట్లుగా. శ్రవణము మొదలగు సాధనల వల్ల ప్రజ్వలించబడిన జ్ఞానమనే అగ్నియందు కాల్చబడి అన్ని మలినాల నుండి విడవబడి బంగారంలాగా స్వయంగా ప్రకాశిస్తాడు. హృదయాకాశంలో ఉదయించిన ఆత్మయే జ్ఞానసూర్యుడి చీకటిని పారద్రోలి సర్వవ్యాపి అయి సర్వానికి ఆధారమై ప్రకాశిస్తుంది, సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది. సర్వకర్మలను విడిచిపెట్టి, దేశకాలాదులను విడిచిపెట్టి, శీతోష్ణాది ద్వంద్వములను వీడి సదానందము, నిర్మలము, సర్వవ్యాపియు అగు బ్రహ్మమునే ఎవడు తన హృదయమనే పవిత్ర స్థలంలో ధ్యానిస్తూ ఉంటాడో అతడే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అమరుడవుతాడు. ఓం తత్సత్.